అక్బర్ ద గ్రేట్ అని ఎవరన్నారు? ఎవరన్నారా? అక్బర్ ద గ్రేట్ అని ఎవరన్నారు? అక్బర్‌ని ద గ్రేట్ అంటారు. అక్బర్ ద గ్రేట్. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడో మెసడోనియా నుంచి గ్రీక్ ఆ దేశం నుంచి మెడిటరేనియన్ నది దాటి ఇరాన్ నుంచి ఆఫ్ఘన్ కొండల నుంచి భారతదేశం వరకు వచ్చి యుద్ధాలు చేశాడు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణించాడు. ఒక చిన్న సైన్యంతో అందరినీ ఈజిప్ట్ కూడా గెలిచాడు ఆయన. ఈయన గెలిచి వచ్చాడు కాబట్టి ఆయన తర్వాత తదనంతరం అరిస్టాటిల్ అలాంటి వాళ్ళు ఆయన కథ రాసి ఆయన గ్రేట్ అని చెప్పారు. ఆయన డెఫినెట్గా మన ఇండియాలో ఓడిపోయాడు, వేరే విషయం. మన హిందూ రాజు పురుషోత్తముని చేతిలో ఓడిపోయాడు, చావు దెబ్బలు తిన్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇది రాయబడని లిఖించబడిన చరిత్ర, బట్ వాస్తవం ఇదే జరిగింది. వేరేజ్ ఆయనని గ్రేట్ అనడానికి ఒక కారణం ఉంది. అక్బర్ ద గ్రేట్ అనడానికి కారణం ఉంది. అలెగ్జాండర్ గ్రేట్ అనడానికి కారణం ఉంది. మరి అక్బర్ ద గ్రేట్ అనడానికి ఎక్కడ ఏ కారణం లేదు. అక్బర్ భారతదేశం వాళ్ళ నాన్న ఎవరైతున్నారో కాదు, అక్బర్ తండ్రి హుమాయూను, ఆయన తండ్రి బాబర్ ఎవరుతున్నారో వాళ్ళు సృష్టించిన రాజ్యంలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన ఏం భారతదేశం బయటికి వెళ్ళి ఇరాన్కో ఇరాక్కో లేకపోతే ఆఫ్ఘాన్కో లేకపోతే పైన చైనాకో వెళ్ళి ఏమి యుద్ధాలు చేయలేదు. ఆయన ఇక్కడ లోకల్ రాజకీయాల్లోనే ఉన్నాడు, ఒక బాదుషాలాగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు. ఆయన పెద్ద హారం ఉండేది ఆయనకు, అందులో దాదాపు 5,000 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. ఆయన జీవితాన్ని కాకుమిన్సీలు అందరూ అంటారు, ఆయన ఉంపుడు గత్తెలు ఉండేవాళ్ళు వాళ్ళు. ఆయన లైఫ్ ఆయనది. చరిత్రలో ఆయనకు ఈ లవ్ స్టోరీ సలీం అనార్కలి లేదా జోధా అక్బర్ లాంటివి ఎక్కడ ఏం అంత గ్లోరిఫై చేసిన ఎక్కడ ఏం రాయలేదు. ఈ సైంటిఫిక్ అనాలిసిస్ అంతా కూడా ఈ కరస్పాండెన్స్ ద్వారానే ఉంటుంది. ఏ కరస్పాండెన్స్లో కూడా సలీం అనార్కలి స్టోరీ లేదు, లేదా ఏ కరస్పాండెన్స్లో కూడా అక్బర్ ద గ్రేట్ అనేది లేదు. ఇవన్నీ తర్వాత వీళ్ళు సృష్టించిన జానపద కథలు ఇవన్నీ కూడా. వాస్తవానికి అక్బర్ మనం గ్రేట్ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ది రిజిమ్ ఆఫ్ అక్బర్, అదేం స్వర్ణయుగం ఏమీ కాదు. అక్బర్ కూడా చాలా దుర్మార్గాలు దాష్టికాలు చేసిన రాజకీయ నాయకుడే, ఆ రాజే. ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన కూడా ఒకవైపు రాజపుత్రులతో వారిని హింసాత్మకంగానే ప్రవర్తించాడు. ఇక్కడ రెండో పానిపత్ యుద్ధం హేముతో చేశాడు. అందులో చాలామంది హింసకు గురయ్యారు. ఇవన్నీ జరిగాయి అక్బర్ కాలంలో కూడా.